పర్టికులర్గా ఛానల్స్ కాకుండా యూట్యూబ్ సోషల్ మీడియాలో అబ్యూస్ పెరిగిపోయింది. అక్కడ ఉండే కంటెంట్ వేరు, వాళ్ళు పెట్టే టైటిల్స్ వేరు. కొంత వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జాతికి సంబంధించిన విషయం, భారతదేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన విషయం. మనం ఏం పెడుతున్నాం, దీని గురించి మనకు అవగాహన ఉందా లేదా, వాళ్ళు క్లియర్గా ఏం మాట్లాడారు, దేని గురించి మాట్లాడారు, ఆ సందర్భం ఏంది అని కాకుండా ఎట్లా పడితే అట్లా కట్ అండ్ ఎడిట్ చేసి ఆ టైటిల్స్ పెట్టేయడం వల్ల కొంతమంది పూర్తిగా చూసే ఆలోచన లేదు. అది చూడంగానే ఏదో ఆ తప్పు పదాన్ని తీసుకొని దాన్నే హైలైట్ చేస్తారు. మనం జనరల్గా చూసినట్లే వ్యూస్ అయితే ఏదైనా బ్యాడ్ టైటిల్ ఉంటే దానికే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. గుడ్ కంటే బ్యాడ్ ఇంపాక్ట్ ఉంది. అందరూ కూడా భారతదేశ పౌరులందరూ కూడా, వీళ్ళందరూ ఈ ఛానల్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భారతీయులను ముందుగా గుర్తు చేసుకోవాలి. ఇట్లాంటి మత విద్వాంసాలు రెచ్చగొట్టే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లకుండా జాతి సమైక్యతను కాపాడాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉందని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా వీటికి కంట్రోల్ పెట్టాలి. మొన్న ఈ మధ్య డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కూడా మన మీడియాకి ఏ విధంగా సెన్సార్ బోర్డు ఉంటుందో ఆ విధమైన బోర్డు ఉండాలి, ఈ విధంగా చట్టపరమైన చర్యలు ఉండాలి అని చెప్పాము. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు. మరి వేదిక ఉంది కదా, వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది పెట్టొద్దు, ఖచ్చితంగా మీరు ఏదైనా అటు ఇటుగా మాట్లాడితే చర్యలు ఉంటాయని చెప్పారు. రాబోయే రోజుల్లో అది కూడా ఉండొచ్చాము. ఈ విధంగా తప్పుదోవ పట్టించే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది.